నమస్తే ఫ్రెండ్స్. విషయం ఏంటంటే ముఖ్యంగా టూ వీలర్ బైక్ నడిపే అన్నలందరికీ చాలా ముఖ్యమైన విషయం. చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కావచ్చు, పెళ్ళిళ్ళకి కావచ్చు, ఇంకేదేదో పని మీద బయటికి పిల్లలతో సహా ఫ్యామిలీని వెనక కూర్చోబెట్టుకుని బయటికి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే ఫ్యామిలీ ముఖ్యం, మీరు ముఖ్యం. వెళ్తూ రోడ్డు మీద సడన్గా గుంతలు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు మీరు ఎక్కడో ఆలోచించుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ బండి నడిపితే మరి సడన్గా బ్రేక్ కొట్టే సమయంలో బండి స్కిడ్ అయ్యి ఎగిరి కింద పడి మీరు మీ ఫ్యామిలీ కింద పడి దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు విరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి మీరు ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెడతారో అప్పటి నుండి రోడ్డు మీద దృష్టి పెట్టి మీ గమ్యం చేరుకునేంత వరకు రోడ్డు మీద దృష్టి ఉండాలి. మీ ఫోన్లు, మీ మాటలు అన్నీ పక్కకు పెట్టుకొని మీరు ప్రయాణిస్తుంటే మీ ప్రయాణం చాలా జాగ్రత్తగా గమ్యం చేరుకుంటుంది. మరి అదేవిధంగా వెనుక కూర్చున్న మీ ఫ్యామిలీ కూడా అజాగ్రత్తగా కూర్చొని ఫోన్లు చూసుకుంటూ బండిని సరిగ్గా పట్టుకోకుండా ఫ్రీగా ఏదో టైంపాస్కు కూర్చున్నట్టుగా కూర్చొని వెళ్తుంటే సడన్ బ్రేక్ కొట్టినప్పుడు మీరు కూడా జారి కింద పడి దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి. ఆ పరిస్థితులు తెచ్చుకోకండి. బండి మీద ప్రయాణించినప్పుడు నడిపే బ్రదర్ కావచ్చు, వెనుక కూర్చున్న సిస్టర్ కావచ్చు, అందరూ జాగ్రత్తగా గమ్యం చేరుకునేంత వరకు జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. మరి చెప్తున్నాను. ఎందుకంటే నేను నా కళ్ళ ముందు బైకులు కింద పడి, ఫ్యామిలీలు కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సెకండ్లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కళ్ళారా నేను చూశాను. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీరందరూ టూ వీలర్ బైక్ ప్రయాణిస్తూ ముఖ్యంగా లాంగ్ జర్నీ చేయకండి. నైట్లో అసలే చేయకండి. తప్పని పరిస్థితుల్లో వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి. లేదంటే బస్సులో ప్రయాణించండి, లేదంటే కారులో ప్రయాణించండి. మీకు కార్లు, బస్సులు ఇబ్బందులు అనుకుంటే, బండి మీదనే పోవాలనుకుంటే 1-2 సార్లు ఆలోచనతో బైక్ మీద, రోడ్డు మీద దృష్టి పెట్టి నడపండి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఫ్యామిలీని రక్షించుకోండి. మరి మీ పిల్లలకు బండ్లు ఇవ్వకండి. కాలేజీ పిల్లలకు కానీ, చిన్నపిల్లలకు కానీ బండ్లు ఇచ్చి అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకండి. రోడ్ల మీద వాళ్ళు తెలిసి తెలియని వయసులో బండ్లు యాక్సిడెంట్లు చేసి ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా బండ్లు ఇవ్వకండి. మీరు మీ ఫ్యామిలీ సురక్షితంగా ఎక్కడికి వెళ్ళినా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మంచి విషయము తెలియపరచాలని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్స్.